నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పాఠానికి అందరికీ స్వాగతం. మన సమాజం ఎంత ప్రత్యేకమైనదో తెలుసా? దానికి కారణం అందులోని అద్భుతమైన వైవిధ్యమే. దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దామా? ముందుగా మన చుట్టూ ఉన్న వైవిధ్యమేంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ వైవిధ్యం ఎలా వస్తుంది, దాని వెనక ఉన్న కారణాలేంటి అని తెలుసుకుందాం. భారతదేశంలో కొన్ని వైవిధ్యభరితమైన ప్రదేశాలకి ఒక చిన్న టూర్ కూడా వేద్దాం. చివరిగా ఇన్ని తేడాలున్నా మనమంతా ఒక్కటే అని ఎందుకంటారో అర్థం చేసుకుందాం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. ముందుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిద్దాం. ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే మనలాగే అచ్చు గుద్దినట్టు ఇంకెవరైనా కనిపిస్తారా? అస్సలు కనిపించరు కదా. ప్రతి ఒక్కరం మనకు మనమే ప్రత్యేకం. మన రూపం, మనం మాట్లాడే భాష, మన పండగలు, ఇలాంటి తేడాలే మన జీవితాల్ని ఇంకాస్త రంగులమయం చేస్తాయి, సరదాగా మారుస్తాయి. అయితే ఇంతకీ వైవిధ్యం అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రజలు ఒకరికొకరు భిన్నంగా ఉండటమే వైవిధ్యం. అంటే మన భాష, సంస్కృతి, మనముండే ప్రాంతం, మన మతం, ఇలా ఎన్నో విషయాల్లో ఉండే తేడాలన్నమాట. ఈ వైవిధ్యం గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ వింటే బాగుంటుంది. ఒకరికొకరు అస్సలు సంబంధం లేనట్టు చాలా భిన్నంగా ఉండే ఇద్దరు అబ్బాయిలు ఎలా మంచి స్నేహితులయ్యారో చూద్దాం. ఈ కథలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు సుమన్. వికారాబాద్లో ఒక కూరగాయల దుకాణం దగ్గర వాళ్ళమ్మకి సాయం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు స్కూల్ యూనిఫామ్ వేసుకున్న ఇంకో అబ్బాయి ఆ షాప్కి వచ్చాడు. చిత్రంగా అతని పేరు కూడా సుమనే. ఇప్పుడు చూడండి, ఈ ఇద్దరు సుమన్ల మధ్య ఎంత తేడా ఉందో. ఒక సుమన్ బీహార్ నుంచొచ్చాడు, హిందీ మాట్లాడతాడు, షాప్లో పనిచేస్తాడు. ఇంకో సుమన్ తెలంగాణకి చెందినవాడు, తెలుగు మాట్లాడతాడు, స్కూల్కెళ్తాడు. అంటే వాళ్ళ అవకాశాలు కూడా వేరువేరు. ఒకరికి ఒకరితో ఏ పోలిక లేదు కదా. ఇన్ని తేడాలున్నా సరే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు తెలుసా. కలిసి క్రికెట్ కూడా ఆడుకునేవాళ్లు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన మధ్య ఉండే తేడాలు మనల్ని విడదీయక్కర్లేదు. నిజానికి అవే మన స్నేహాన్ని ఇంకాస్త ఆసక్తిగా, బలంగా మార్చగలవు. సరే, ఈ స్నేహితుల కథ బాగుంది కదా. ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. మన భారతదేశంలాంటి ఇంత పెద్ద దేశంలోకి ఇన్ని రకాల వైవిధ్యం అసలు ఎలా వచ్చింది? చరిత్రలోకి ఓసారి తొంగి చూద్దాం. చూడండి, చరిత్రలో ప్రజలు ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్తూనే ఉన్నారు. కొన్నిసార్లు కొత్త ప్రదేశాల్లో జీవించడానికి లేదా వ్యాపారం చేసుకోవడానికి వెళ్లేవాళ్లు. మరికొన్నిసార్లు వరదలు, కరువులు, యుద్ధాలు లాంటి కష్టాల నుండి తప్పించుకోవడానికి తమ సొంత ఊళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. ఇలా వాళ్లు ఎక్కడికి వెళ్లినా తమతో పాటు తమ సంస్కృతిని, అలవాట్లను కూడా తీసుకువెళ్లారు. ఇలా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల భాష, మతం, వాళ్ల పద్ధతులు అన్నీ అక్కడున్న స్థానిక సాంప్రదాయాలతో నెమ్మదిగా కలిసిపోయాయి. ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు, 100 ఏళ్లు పట్టింది. ఇలా కొత్తవి, పాతవి కలవడం వల్లే మన దేశంలో ఇంత గొప్ప వైవిధ్యం ఏర్పడింది. సరే, ఈ వైవిధ్యం మన దేశంలో ఎలా కనిపిస్తుందో ప్రత్యక్షంగా చూద్దామా? పదండి, భారతదేశంలో ఒక చిన్న యాత్రకు వెళ్దాం. మనం మొదటి స్టాప్ రాజస్థాన్లోనే థార్ ఎడారి. చూడ్డానికి విశాలంగా, ఖాళీగా కనిపించినా ఈ ప్రదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. దాని భౌగోళిక పరిస్థితి, చారిత్రకంగా ఇది ప్రయాణికులకు ఒక కూడలిగా ఉండటం, ఇవన్నీ కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంస్కృతిని సృష్టించాయి. ఎడారి కాబట్టి ఇక్కడ వర్షాలు చాలా తక్కువ, పంటలు పెద్దగా పండవు. అందుకే ఇక్కడి ప్రజలు ఎక్కువగా గొర్రెలు, మేకలు, ఒంటెలను పెంచుకుంటారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే వ్యాపారులకు, యాత్రికులకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. అందుకే చూడండి, ఇక్కడ ముస్లింలు, జైనులు, శైవులు, వైష్ణవులు, సిక్కులు, ఇలా ఎన్నో రకాల మతాల వాళ్లు కలిసిమెలిసి జీవిస్తున్నారు. వేడివేడి ఎడారి నుంచి ఇప్పుడు మనం చల్లని మంచు పర్వతాల మధ్యకు వెళ్తున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ తూర్పు హిమాలయాల్లోని అందమైన సిక్కిం. సిక్కిం మన దేశానికి ఒక్క మూలన ఉంటుంది.
దానికి నేపాల్, భూటాన్, టిబెట్ దేశాలతో సరిహద్దులున్నాయి. దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అందుకే ఇక్కడ ఎన్నో అందమైన బౌద్ధ మఠాలు కనిపిస్తాయి. అంతేకాదు, ఒక చిన్న రాష్ట్రంలో ఏకంగా 11 అధికారిక భాషలు మాట్లాడతారంటే నమ్మగలరా? నిజంగా సిక్కిం వేర్వేరు ప్రజలు, భాషలకి ఒక అద్భుతమైన సంగమం. పర్వతాల నుంచి ఇప్పుడు సముద్ర తీరానికి వెళదాం. మన యాత్రలో చివరి మజిలీ పాండిచ్చేరి. ఇది మన దేశ ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం. కాని దీని కథ చాలా పెద్దది. ఒక ప్రత్యేకమైన గ్లోబల్ కనెక్షన్ ఉంది. ఒకప్పుడు డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇలా చాలామంది యూరోపియన్ వ్యాపారులు ఇక్కడికొచ్చారు. వాళ్లలో ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్ల ప్రభావం ఇప్పటికీ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. చాలామంది ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. అంతేకాదు, సుబ్రహ్మణ్య భారతి, అరబిందో ఘోష్ లాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులకు ఇదొక సురక్షితమైన ఆశ్రయంగా నిలిచింది. ప్రపంచ శాంతిని కాంక్షించే ఆరోవిల్ అనే అంతర్జాతీయ గ్రామం కూడా ఇక్కడే ఉంది. తార్యడారి, సిక్కిం పర్వతాలు, పాండిచేరి సముద్ర తీరం, ఇన్ని తేడాలు చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ఇన్ని భిన్నత్వాలున్నా మనమంతా ఒక దేశంగా ఎలా కలిసి ఉన్నాం? అదే మన అసలైన బలం. మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీనికొక అద్భుతమైన మాట చెప్పారు. అదే భిన్నత్వంలో ఏకత్వం, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన మధ్య ఎన్ని తేడాలున్నా వాటిని గౌరవించుకోవడం, వాటిని ప్రోత్సహించడమే మన భారతదేశానికి అసలైన బలం అని ఆయన అన్నారు. ఈ ఏకత్వం గురించి మన జాతీయ గీతంలో కూడా చాలా అందంగా చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మన జాతీయ గీతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందులో పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అంటూ దేశంలోని వేరువేరు ప్రాంతాల పేర్లు వస్తాయి కదా. అంటే మనమంతా వేరువేరు ప్రాంతాల వాళ్లైనా మనందరిది ఒకటే భారతదేశం అనే భావనను అది చాటి చెప్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటన్నిటినీ ఒక్కసారి చకచక గుర్తు చేసుకుందామా? ఇప్పుడు మీకోసం కొన్ని ప్రశ్నలు. వీటి గురించి ఆలోచిస్తే మనం నేర్చుకున్నవన్నీ బాగా గుర్తుంటాయి. మొదటిది, మన చుట్టుపక్కల కనిపించే వైవిధ్యానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పగలరా? రెండోది, ఇంత వైవిధ్యం ఉన్న భారతదేశంలో జీవించడం వల్ల మన జీవితానికి ఎలాంటి మంచి జరుగుతుంది? ఇక మూడవది, థార్, సిక్కిం, పాండిచేరి ఈ ఉదాహరణల ద్వారా వైవిధ్యం ఎలా ఏర్పడుతుందో వివరించగలరా? సరే, మొత్తంగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, మొదటిది, వైవిధ్యమంటే ప్రజల మధ్య ఉండే తేడాలు. అది భాషలో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు. రెండోది, వలసలు, వ్యాపారం, వేర్వేరు సంస్కృతులు కలవడం వల్ల మన దేశంలో ఈ వైవిధ్యం పెరిగింది. అన్నింటికన్నా ముఖ్యమైనది, ఈ తేడాలన్నీ మన జీవితాల్ని సుసంపన్నం చేస్తాయి. వాటిని గౌరవించడమే మన దేశం యొక్క అసలైన బలం. అదే భిన్నత్వంలో ఏకత్వం. ఈ పాఠం శ్రద్ధగా విన్నందుకు థాంక్స్. ఇక నుంచి మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన వైవిధ్యాన్ని గమనించండి, దాన్ని ఆస్వాదించండి, గౌరవించండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.